అందరికీ హాయ్ అండి. ఇచ్చిన క్వెషన్ ఏంటి? ఇచ్చిన తెలుగు సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయమన్నాం. ఏంటి ఈ సెంటెన్స్? యువత రకరకాల హెయిర్ స్టైల్స్ చేయించుకుంటున్నారు. మీరు దీన్ని గమనిస్తే ఈ హెయిర్ స్టైల్ చేయించుకోవడం అనేది డిఫరెంట్‌గా ఇది ట్రెండింగ్ గదా! సో, ఇది ట్రెండింగ్. ట్రెండింగ్ కాబట్టి ఇటువంటి విషయాలు చెప్పేటప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ వాడతాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలన్నమాట. ఓకే. సో, దాని స్ట్రక్చర్ ఏంటి? అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది. తర్వాత దానికి తగ్గట్టుగా ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ ఉంటుంది. నెక్స్ట్ వెర్బ్ 1 యాక్షన్ వెర్బ్ మొదటి ఫార్మ్ ఉంటది. ప్లస్ దానికి ఇంగ్ ఫార్మ్ యాడ్ అవుతుంది. ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ వస్తుందన్నమాట. ఇది దాని స్ట్రక్చర్. సో, ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యువత గురించి మాట్లాడుతున్నారు. సో, సబ్జెక్ట్ ఎవరు అవుతారు? యువత. యువత అంటే ఇంగ్లీష్ ఏంటి? యూత్. యూత్. తర్వాత ఏంటి? యూత్‌కి తగ్గట్టుగా ఏమొస్తుంది? ఈజ్ వస్తుందా? యామ్ వస్తుందా? ఆర్ వస్తుందా? యూత్ అంటే యువత కాబట్టి ఆర్ వస్తుంది. యూత్ ఆర్ నెక్స్ట్ హెయిర్ స్టైల్స్ కదా! సో, హెయిర్ స్టైల్ చేయించుకున్నారంటే మనం హ్యావింగ్ అనుకోవచ్చు మనం. హ్యావ్ అని పెట్టి హ్యావింగ్ అని రాయొచ్చు. సో, యూత్ ఆర్ హ్యావింగ్ ఏంటి? డిఫరెంట్ హెయిర్ స్టైల్స్. హ్యావింగ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్. హెయిర్ స్టైల్స్. సో, ఈ రోజుల్లో అని కూడా మనం రాయొచ్చు. సో, అయితే ఇక్కడ నౌ ఏ డేస్ అని పెట్టొచ్చు. లేదా ఫ్రంట్ ముందని కూడా సబ్జెక్ట్ ముందని కూడా నౌ ఏ డేస్ అని పెట్టుకోవచ్చనమాట. ఓకే.